పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఇందులో భాగంగా రైతులకు సబ్సిడీలు, ఆర్థిక సహాయం వంటివి అందజేస్తున్నారు. పట్టు పరిశ్రమతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ జి అనసూయ తెలిపారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందగలిగే పట్టు పరిశ్రమ చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇతర ఏ పంటలైనా సంవత్సరానికి 1 లేదా 2 సార్లు తీస్తారు. కానీ ఈ పట్టు పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటే ఏడాదికి 4 నుంచి 8 పంటలు తీయవచ్చు. మల్బరీ పట్టు పురుగుల పెంపకం రైతులకు మంచి లాభదాయకం. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. జి అనసూయ, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ మరియు డిస్ట్రిక్ట్ ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా హన్మకొండ జిల్లా పనిచేస్తున్నానండి. పట్టు పరిశ్రమ విషయానికి వచ్చినట్లయితే మనము జిల్లాలో ఇప్పటి వరకు 250 ఎకరాల వరకు సాగవుతుందండి హన్మకొండలో. కానీ ఈ సంవత్సరం మాత్రం 25 ఎకరాలు మాత్రమే మనం రైతులు కొత్తగా ఈ క్రేజ్ చేపట్టడం జరిగింది. పట్టు పరిశ్రమ ముఖ్యంగా మనకి ఎలకతుర్తి, భీమదేవరపల్లి మండలం, గిన్నెబావి, వరంగల్లోను మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అదే మన పట్టు పరిశ్రమ తీసుకుంటే సంవత్సరానికి 4 నుండి 8 పంటలు తీస్తారు. అదే చాకీ తీసుకున్నట్లయితే 8 నుంచి 10 పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు. మల్బరీ ఆకు వేసుకొని పట్టు పురుగులు ఆ ఆకును తినడం ద్వారా పట్టు పురుగుల పెంపకం ద్వారా రైతుకు ఆదాయం వస్తుంది అనమాట. అందులో పట్టు పురుగులను పెంచి పట్టుగూళ్ళు తీసి మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. సో ఈ మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా ఆయనకి ఆదాయం వస్తుంది అనమాట. సాంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టు పురుగుల పెంపకం లాభసాటిగా మారింది. ప్రభుత్వం ఈ పంటపై 50% రాయితీ అందజేస్తుంది. 2 ఎకరాల స్థలం ఉన్న ప్రతి రైతుకు ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. పట్టు పరిశ్రమ ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరంలో 4 పంటలు వస్తాయి. రెండో సంవత్సరం నుంచి 4 నుంచి 8 పంటలు తీస్తారు. ప్రతి పంటపై 1,00,000 వరకు ఆదాయం పొందవచ్చు. పట్టుగూళ్లను విక్రయించేందుకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ, తిరుమలగిరి ప్రాంతాల్లో 2 మార్కెట్లు ఉన్నాయి. రైతులు నేరుగా పట్టుగూళ్లను అక్కడికి తీసుకువెళ్లి అమ్ముకోవచ్చు. రైతులు ఈ పట్టు పరిశ్రమ ద్వారా నెలకు నికర ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ప్రభుత్వం వారు ఇచ్చే సబ్సిడీలు ఏ విధంగా ఉన్నాయంటే, పట్టు పరిశ్రమలో మొట్టమొదటిగా మనం తోట వేసుకోవడానికి 2 ఎకరాల తోట వేసుకోవాలి ప్రతి రైతుకి. ఎవరైతే వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 2 ఎకరాల తోట ఉన్నటువంటి మనకి భూమి పట్టా కాగితాన్ని మనం జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ ఇచ్చినట్లయితే సంబంధిత అధికారులకి మనం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. 2 ఎకరాల తోటకి 60,000 ఒక షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది రైతు. అది 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉండాలి. సో ఈ విధంగా మనం ఒక షెడ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే అతనికి 2,00,000 రూపాయల సబ్సిడీని గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో పట్టు పురుగులు పెంచుకోవడానికి స్టాండ్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఆ స్టాండ్స్ కూడా 10,000 సబ్సిడీని గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన లోపల టెంపరేచర్స్ 28 నుంచి 33 డిగ్రీల్లో ఉండాల్సి ఉంటుంది లోపల టెంపరేచరు. సో ఇది మనకి అంటే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు మనకు అనుకూలమైనటువంటి సమయాలు ఉంటాయి మన తెలంగాణలో అయితే. కాబట్టి అలా మెయింటైన్ చేసి క్రాప్స్ తీసే రైతులు కూడా మన జిల్లాలో చాలా మంది ఉన్నారు. సో ఆ విధంగా షెడ్ టెంపరేచర్స్ 28 to 30 మెయింటైన్ చేస్తూ షెడ్ని క్లీన్గా ఉంచుకోవడం అనేది మరొక పద్ధతి. దాన్ని డిస్ఇన్ఫెక్టెంట్స్ యూజ్ చేసి మాత్రమే చేస్తాము. ఎందుకంటే స్ట్రాంగ్ కెమికల్స్ ఏమీ వాడడానికి వీల్లేదు పట్టు పురుగులను పెంచుకున్నప్పుడు. అది కాక మనం పట్టు పురుగులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు. అది 10 రోజులు వాళ్ళు చాకీ సెంటర్స్ అని ఉంటాయి, వాళ్ళు పెంచి ఇవ్వడం జరుగుతుంది. దానికైతే 100 పురుగులకి 3,500 రూపాయలు చొప్పున వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుతో మనకి సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా సిఆర్సీస్ రైతులు రన్ చేస్తారు. అదేవిధంగా పట్టుగుడ్లు మాత్రము సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు సప్లై చేసే గ్రైనేజెస్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. సబ్సిడీ పొందాలంటే రైతుకు ఉండాల్సిన అర్హతలు 2 ఎకరాల భూమి ఉండాలి. అదేవిధంగా మనకి షెడ్ కట్టుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. 50x20 షెడ్ కట్టుకోగలగాలి. దానికి సగం సబ్సిడీ 50% సబ్సిడీ డిపార్ట్మెంట్ వారు ఇస్తారు, 50% రైతు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ మన ఆదాయం మాత్రం 1,00,000 వరకు రావచ్చు ఒక్క పంటకి. అట్లాంటివి 8 పంటలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ 5 పంటలు తీసినా కూడా 5 లక్షలు మినిమం సంవత్సరానికి రైతు సంపాదించగలుగుతారు.